మనం వాడే పెట్రోలైనా మనం తినే తిండైనా గత 25 సంవత్సరాలుగా వాటి ధర పెరుగుతూనే ఉంది. కానీ ఒక్క వస్తువు తప్ప, అదే పార్లేజీ. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? ఈ 5 రూపాయల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్టే మన చిన్నప్పుడు కూడా అదే 5 రూపాయలకి మన టిఫిన్ బాక్స్ లో ఉండేది. అది ఇప్పుడు కూడా ఆ 5 రూపాయలుగానే ఉంది. కానీ కాయిన్ కి మరొక పక్క చూస్తే ఇప్పుడు మనం కడుతున్న కాలేజ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, రెంట్ ఇలా అన్నిటి ధర పెరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ల క్రితం 1905లో 1 లీటర్ పెట్రోల్ 23 రూపాయలు, కానీ ఇప్పుడు 110 రూపాయలుగా ఉంది. మనం తాగే పాలు దగ్గరికి వద్దాం. 1995లో 1 లీటర్ పాలు అనేది 5 రూపాయల నుంచి 10 రూపాయలుగా ఉంటే ఇప్పుడు మాత్రం 80 రూపాయలుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్రోల్, డీజిల్, మిల్క్, షుగర్, గ్యాస్ ఇలా దేనినైనా తీసుకోండి, ప్రతి దాని ధర ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు మారుతూనే ఉంది. కానీ ఈ ఎల్లో ప్యాకెట్ తో ప్యాకేజింగ్ చేస్తున్న ఈ పార్లేజీ అదే కలర్ తో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రైస్ కి అమ్ముతున్నారు. ఈ కంపెనీ ఇలా అమ్ముతున్నందుకు ఈ కంపెనీ ఏమైనా నష్టపోతుందా అంటే అది కూడా కాదు. మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జారా, హెచ్ఎన్ఎం, నెస్లే కన్నా ఈ కంపెనీ వాటికంటే ఎక్కువ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి 17,000 కోట్ల బిజినెస్ ని చేస్తుంది. 2011లో నెల్సో కంపెనీ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ని చూస్తే పార్లేజీ మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే మోస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ బిస్కెట్ ప్యాకెట్ గా ఉంది. ఈ పార్లేజీ బిజినెస్ గురించి మీకు చెప్తే షాక్ అవుతారు. నెలకి 100 కోట్ల కంటే ఎక్కువగానే బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి అమ్ముతారు. రోజుకి 3,35,00,000, గంటకి 13 లక్షల ప్యాకెట్స్, మినిట్ కి 23,000 ప్యాకెట్స్. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్లే కంపెనీ దాదాపుగా 30,000 ప్యాకెట్స్ అమ్మి ఉంటుంది. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అమ్ముతుంది. అది ఈ కంపెనీ యొక్క పవర్. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ మార్కెట్ లోనే నెంబర్ 1 గా ఉంటూ ఎలా ప్రాఫిటబుల్ గా ఉన్నది, అది కూడా ప్రైస్ ని ఏ మాత్రం పెంచకుండా. ఈ వీడియోలో మనం మన దేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న సమయంలో బిస్కెట్ యొక్క వినియోగం ఎలా ఉండేది అండ్ ఈ పార్లే కంపెనీ ఎలా ఇవాల్వ్ అయింది, లైక్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ బ్రాండ్ ని ఎలా క్రియేట్ చేశారు, ఈ కంపెనీకి పార్లే అని మాత్రమే ఎందుకు పేరుగా పెట్టారని, అండ్ దీనితో పాటు ఈ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ పైన ఉన్న అమ్మాయి ఎవరో అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ బిస్కెట్ కి పార్లే లాస్ట్ లో జీ అని ఉంటుంది కదా, ఈ జీ అని ఎందుకు పెట్టారు, అండ్ మరీ ముఖ్యంగా ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి వీళ్ళు వాడే 5 సీక్రెట్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకుంటూ, వీళ్ళు ఏవేవి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ ని వాడారో అని మాట్లాడుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్లోనే ఇలాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన వీడియోస్ ని లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ కంపెనీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో చివరిలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ పార్లే కంపెనీ గురించి తెలుసుకునే ముందు మన దేశాన్ని బ్రిటిషర్స్ రూల్ చేసే సమయంలో ఈ బిస్కెట్ ఇండస్ట్రీ ఎలా ఉండేదో చూద్దాం పదండి. 19th సెంచురీలో కూడా ఈ బిస్కెట్స్ అనేవి పెద్ద పెద్ద షాప్స్ లో ఒక స్పెషల్ బాక్స్ తో ఉండేవి. కానీ అవి చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ గా ఉంచి కేవలం బ్రిటిషర్స్ కి మాత్రమే అందేలా చేసేవాళ్ళు. హంట్లీ పాల్మర్, గ్లాక్సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క బిస్కెట్స్ అనేవి మన ఇండియాకి ఇంపోర్ట్ చేసి అమ్మేవారు. స్లోగా అవే బిస్కెట్స్ మన దేశంలో ఉన్న రిచ్ పీపుల్, రాజులకి చేరింది. కానీ మన దేశంలో ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండేవాళ్ళో వాళ్ళకి ఈ బిస్కెట్స్ అనేవి చేరేదే కాదు. దానికి కారణం దాని ప్రైస్. యాజ్ యూజువల్ గా బ్రిటిషర్సే ఆ బిస్కెట్స్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సేమ్ అలానే ఈ చౌహాన్స్ ఫ్యామిలీ కూడా 1929లో ముంబైలో ఒక కంపెనీని స్టార్ట్ చేసి బిస్కెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేద్దామని అనుకున్నది. కానీ మొదట్లో వాళ్ళకి బిస్కెట్స్ చేయడం ఏ మాత్రం రాదు. సో వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్ గా ఒక ఆరెంజ్ క్యాండీ ని తయారు చేశారు. ఈ కంపెనీ ఫౌండర్ అయిన మోహన్ లాల్ చౌహాన్ గారు ఆ బిస్కెట్ తయారీని నేర్చుకోవడం కోసం జర్మనీకి వెళ్లి మరి ఆ బిస్కెట్ తయారు చేయడం నేర్చుకుని మన ఇండియాకి తిరిగి వచ్చి ఈ కంపెనీని స్టార్ట్ చేసిన 10 సంవత్సరాల తర్వాత ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేశారు. అదే పార్లే గ్లూకోజ్. అండ్ మన ఇండియాలో ఇదే ఫస్ట్ గ్లూకోజ్ బిస్కెట్. బ్రిటిషర్స్ మన దేశాన్ని రూల్ చేస్తున్నంత వరకు ఒక కామన్ పర్సన్ కి ఈ బిస్కెట్స్ అనేది అందుబాటులో వచ్చేదే కాదు, ఆఖరికి ఈ పార్లే గ్లూకోజ్ బిస్కెట్ తో పాటు. కానీ ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు ఈ పార్లే కంపెనీకి డోర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. స్వదేశీ మూవ్మెంట్ లో భాగంగా మన దేశ ప్రజలంతా మన దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్ ని వాడడానికి ఇష్టపడేవారు. వెయిట్ టేస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. మన దేశంలో ఉన్న ప్రజలు ఈ పార్లే గ్లూకోజ్ బిస్కెట్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడంతో ఇలాంటి ఇన్స్టెంట్ హిట్ వచ్చింది. ఈ కంపెనీ పేరు పార్లే అని ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్నప్పుడు మొదటి ఫ్యాక్టరీ విల్లే పార్లే అనే ఊరిలో స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఆ కంపెనీ ఫేమస్ అవడంతో అక్కడ ఉన్న ప్రజలు ఏమంటారు, అక్కడికి వెళ్లి ఈ బిస్కెట్ తీసుకురని అనలేరు కదా. సో అందుకు పార్లే బిస్కెట్ తీసుకురని చాలా మంది అనేవారు. ఆ కంపెనీ ఫౌండర్ అయిన మోహన్ లాల్ చౌహాన్ గారు కూడా ఈ కంపెనీకి పార్లే అని పేరు పెడితే బాగుంటుంది అని అనుకుని ఈ కంపెనీకి పార్లే అని పెట్టారు. అండ్ దానితో పాటు ఇంత ఫేమస్ అయిన తర్వాత ఈ కంపెనీ పేరుకి ఎటువంటి మార్కెటింగ్ చెయ్యక్కర్లేదు అని అనుకునే వాళ్ళు. మనకు తెలిసిందే, మన దేశంలో ఏదైనా ప్రొడక్ట్ కొత్తగా వచ్చింది అంటే దానికి డూప్లికేట్ ప్రొడక్ట్స్ రావడం సహజం. సేమ్ అలానే ఈ పార్లే గ్లూకోజ్ బిస్కెట్స్ కి కాంపిటీషన్ గా బ్రిటానియా నుంచి గ్లూకోన్ డి, ఎంప్రో కంపెనీ నుంచి గ్లూకోజ్ బిస్కెట్ అనేది వచ్చింది. అండ్ అలానే మరికొన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి
వచ్చి ఈ ఒరిజినల్ ప్రొడక్ట్ అయిన పార్లే గ్లూకోజ్ బిస్కెట్ ఎక్కడ ఉందో అనేది జనాలు కనిపెట్టడానికి చాలా కష్టమయ్యేది. సో అందుకు ఫైనల్ గా 1985 లో ఈ పార్లే కంపెనీ ఈ పార్లే గ్లూకోజ్ బిస్కెట్ ని రీనేమ్ చేసి పార్లే జిఎన్ గా చేంజ్ చేసింది. కానీ ఈ పార్లే కంపెనీ కేవలం కాన్ఫెక్షనరీ ప్రొడక్ట్స్ ని అమ్ముతుందా అంటే కాదు. బిస్లరీ, బైలీ, ఫ్రూటీ, యాపిల్ ఫీజ్ ఇలా కాన్ఫెక్టరీ ప్రొడక్ట్స్ కాకుండా ఇలాంటి ప్రొడక్ట్స్ ని కూడా అమ్ముతూ ఉండేది. ఇది మీకు అర్థమవడం కోసం వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎలా డివైడ్ అయిందో చెప్తాను చూడండి. ఈ మోహన్ లాల్ చౌహాన్ గారికి 5 పిల్లలు. అందులో మొదటి కొడుకైన జయంతి చౌహాన్ లాల్ గారు ఈ పార్లే కంపెనీ నుంచి డివైడ్ అవి వేరే బిజినెస్ చేస్తాను అని పార్లే ఆగ్రోని స్టార్ట్ చేశారు. అదే ఈ రోజు ఉన్న బైలీ, యాపిల్ ఫీజ్, ఫ్రూటీ. అండ్ రెండో కొడుకైన రమేష్ చౌహాన్ గారు కూడా ఈ బిజినెస్ నుంచి బయటకు వచ్చి బిస్లరీ బిజినెస్ ని తీసుకున్నారు. అండ్ మిగిలిన 3 పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ 3 ఈ పార్లే కంపెనీని నడుపుతూ వీళ్ళ కాన్ఫెక్టరీ బిజినెస్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ బిజినెస్ చేస్తున్నారు. ఈ పార్లే ఆగ్రో అండ్ బిస్లరీ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు కావాలి అంటే డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే పార్లే గ్రూప్ బిజినెస్ చేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి పొజిషన్ గా వీళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ అనేది కంట్రోల్ చేస్తూ వీళ్ళ సేల్స్, కస్టమర్స్, ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే వీళ్ళ పార్లేజీ బిస్కెట్ ఏదైతే ఉందో అది ఒక్కటే తయారు చేస్తే సరిపోదు అని తెలుసుకొని 1939 లో ఏదైతే స్వీట్ గా ఉండే పార్లేజీ తయారు చేశారో దాని తర్వాత ప్రతి ఒక్కరికి స్వీట్ అంటే ఇష్టం ఉండదు కదా, కొంతమందికి సాల్ట్ కూడా ఇష్టం ఉంటుంది. సో దానికి ఇండియాలోని మొట్టమొదటిసారిగా మ్యానికో అనే బిస్కెట్ ని స్టార్ట్ చేశారు. కానీ ఈ మ్యానికో పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీవియస్ గా ఈ మోహన్ లాల్ చౌహాన్ గారి ఫ్యామిలీకి ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉండేది. ఆ కంపెనీ పేరు మోహన్ లాల్ నాతాలాల్ అండ్ కంపెనీ. దానిలో ప్రతి వర్డ్ లోని 2 లెటర్స్ ని తీసుకొని మొనాకో అని పెట్టారు. అండ్ స్వీట్ అండ్ సాల్ట్ కోసం క్రాక్ జాక్ అండ్ క్యాష్యూ బిస్కెట్స్ కోసం 2020 బిస్కెట్ ప్యాక్, కొన్ని ప్రీమియం ప్రొడక్ట్స్ కోసం హైడ్ అండ్ సిక్ లాంటి రకరకాల ప్రొడక్ట్స్ ని తయారు చేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే 1960 లో పాపిన్స్, 1963 లో కిస్మీ బ్రాండ్ ని, 1983 లో మెలోడీ, 1986 లో మ్యాంగో బైట్స్ ని తయారు చేసి స్లోగా FMCG ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేశారు. లైక్ రస్క్, ఆటా, దాల్, బ్రేక్ఫాస్ట్ లో తినే సిరల్స్ కూడా. ఇలా ఇన్ని ప్రొడక్ట్స్ ని తయారు చేసి ఆఖరికి 2013కి వీళ్ళు 5,000 కోట్ల బిజినెస్ ని చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నా వీళ్ళ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ మార్జిన్ తోటే ₹5గానే అమ్ముతున్నారు. అండ్ ఈ బిస్కెట్ ని మన దేశంలో ఎన్ని షాప్స్ లో అమ్ముతారో తెలుసా? అప్రాక్సిమేట్లీ 50 లక్షల షాప్స్ లో ఈ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ని అమ్ముతున్నారు. అండ్ ఈ కంపెనీ మన కస్టమర్స్ కి ఎంత కనెక్టెడ్ గా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. కోలా సెగ్మెంట్ లో రోలో కోలా అనే చాక్లెట్ ని లాంచ్ చేసింది. అది కొన్ని కారణాల వల్ల 2006లో తయారు చేయడం ఆపేశారు. కానీ 2019 మార్చిలో ఒక వ్యక్తి ఈ రోలో కోలా చాక్లెట్ తిరిగి రావాలి అని ట్వీట్ చేస్తే ఆ కంపెనీ దానిని చూసి వదిలేదు. దానికి రెస్పాన్స్ గా మీరు చేసిన ట్వీట్ అనేది 10K ట్వీట్స్ కంటే ఎక్కువ వస్తే మేము తిరిగి మళ్ళీ ఈ ప్రొడక్ట్ ని రీలాంచ్ చేస్తామని కూడా చెప్పింది. అన్నట్టుగానే ఆ 10K రీట్వీట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఈ పార్లే కంపెనీ చెప్పిన విధంగానే రోలో కోలా క్యాండీని తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ దానిని స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ రావడంతో కొంచెం లాసెస్ అయితే చూసింది. కానీ మళ్ళీ కోవిడ్ తర్వాత దానిని రీలాంచ్ కూడా చేశారు. కానీ వీళ్ళు ఇన్ని ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు కదా, మరి వీళ్ళ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి ఎలా అందిస్తున్నారు? వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ని ఇండియా మొత్తంలో 50 లక్షల షాప్స్ లో అమ్ముతున్నారో ఆ షాప్స్ లో అమ్మాలి అని డిసైడ్ అయ్యారు. మన దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఒక బిస్కెట్ కావాలి అంటే పార్లేజీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రతి ప్రొడక్ట్ మీద వీళ్ళ కంపెనీ యొక్క లోగో అనేది ఉండేది. సో ఆ లోగోను కూడా చూసి కస్టమర్స్ కి ఆ కంపెనీ మీద ఆల్రెడీ ఉన్న నమ్మకంతో మిగిలిన ప్రొడక్ట్స్ ని కూడా కొనేవాళ్ళు. ఇలా వీళ్ళ ప్రొడక్ట్స్ ని డైవర్సిఫై చేస్తున్నప్పుడు ఇండియన్ బిస్కెట్ మార్కెట్ లో వీళ్ళ షేర్ ఎంత ఉండేదో తెలుసా? 40%. కేవలం వీళ్ళ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వల్లనే. అండ్ ఈ పార్లే కంపెనీకి ఉన్న ప్రొడక్ట్స్ కి కాంపిటేటర్స్ ని చూద్దాం. ఇక్కడ మారీ మేరీ, అక్కడ మ్యారీగోల్డ్, క్రాక్ జాక్ 50-50, మిల్క్ శక్తి, మిల్క్ బికీస్, బోర్బన్, హైడ్ అండ్ సిక్, 2020 గుడ్ డే. ఇలా వీళ్ళకి ఏ సిగ్మెంట్ లో అయినా కాంపిటేటర్స్ ఉన్నారు కానీ కొన్ని సిగ్మెంట్స్ లో మాత్రం ఎటువంటి కాంపిటేటర్స్ లేరు, చెప్పాలంటే రాలేరు. అందులో ఫస్ట్ ది పార్లేజీ. ఎందుకంటే అది ₹5 కి మాత్రమే అమ్ముతున్నారు. దానిలో వాళ్ళు హార్డ్లీ 10% కంటే ఎక్కువ మార్జినే తీసుకోరు. సో 10% మార్జిన్ తీసుకున్న ఒక ప్రొడక్ట్ కి దానికి కాంపిటేటర్ గా వేరే కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నష్టాలు చూసే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చే ప్రొడక్ట్ అనేది సక్సెస్ అవ్వకపోతే. సో ఈ పార్లేజీ కంపెనీకి ఎప్పటికీ ఎటువంటి కాంపిటేటర్ అనే వాళ్ళే రారు. సెకండ్ ది మెలోడీ. చాలా మందికి ఈ చాక్లెట్ కి కాంపిటేటర్ గా ఎర్క్లెస్ అనుకుంటారు కానీ అది కానే కాదు, దీనికి ఎటువంటి కాంపిటేటర్ అనే వాళ్ళే లేరు. థర్డ్ ది కిస్మీ. వీళ్ళు ఈ చాక్లెట్ లో ఇచ్చే ఇలాచీ ఫ్లేవర్ అనేది మరి ఇంక ఏ చాక్లెట్ అనేది ఇవ్వలేదు. అండ్ ఫైనల్ గా పాపిన్స్. గ్రీన్, రెడ్, బ్లూ, పర్పుల్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు కావాలి అని ఈ పాపిన్స్ కి ఒక ఫ్యాన్ బేసే ఉండేది. ఇలా వీళ్ళ సిగ్మెంట్ కి ఎంతమంది కాంపిటేటర్స్ వచ్చినా కూడా వీళ్ళ ఐకానిక్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. వీళ్ళ సెకండ్ స్ట్రాటజీ అయిన మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మార్కెటింగ్ అనేది 1940s లోనే స్టార్ట్ చేశారు. అది కూడా రేడియోస్ అండ్ న్యూస్ పేపర్స్ లో. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ స్లోగన్ ఏంటో తెలుసా? స్వాద్ బారే శక్తి బారే, అంటే ఫిల్డ్ విత్ టేస్ట్ అండ్ ఎనర్జీ.
అండ్ వీళ్ళు టార్గెట్ చేసింది కూడా కేవలం మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ని మాత్రమే. అండ్ ఈ పార్లే కంపెనీ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక బిస్కెట్ బ్రాండ్ ని టీవీలో కమర్షియల్ యాడ్ గా స్టార్ట్ చేసింది. స్కూల్ కిడ్స్ ని మదర్స్ ని తీసుకొని ఈ పార్లేజీ కంపెనీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసేది. అండ్ వీళ్ళ ఐకానిక్ బ్రాండ్ ఏంటో తెలుసా? వీళ్ళ పార్లేజీ ప్యాకేజింగ్ మీద ఉన్న ఈ పాప. వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఈ పార్లేజీ ప్యాకెట్ మీద ఉండేది ఎవరు అని. యాక్చువల్ గా చాలా మంది ఈ పాప అనేది సుధామూర్తి గారు అని అనుకుంటారు, కానీ అది కానే కాదు. ఇది జస్ట్ ఒక ఇలిస్ట్రేట్. అంటే పార్లేజీ కంపెనీయే కంప్యూటర్ లో తయారు చేసిన ఇమేజ్. డికేట్స్ నుంచి ఈ బిస్కెట్ ప్యాకెట్ ని ఏ మాత్రం మార్చలేదు. సో జనాలకి ఈ కంపెనీ మీద ట్రస్ట్ అనేది బ్లైండ్ గా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్యాకేజింగ్ నుంచి టేస్ట్ వరకు ఏ మాత్రం మారలేదు అని. అండ్ చాలా ఆర్టికల్స్ లో వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ బ్రిటానియా, సన్ఫిష్ లాగా బ్రాండింగ్ ఏం చేయలేదు అని చెప్తారు, కానీ వీళ్ళు కూడా 1980s లో శక్తిమాన్ ఎవరైతే ఉంటారో అతనితో అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. కానీ మరి ఎందుకో చాలా ఆర్టికల్స్ లో వీళ్ళు ఎటువంటి మార్కెటింగ్ సెలబ్రిటీస్ ని తీసుకోలేదు అని చెప్తున్నారు. ఈ కంపెనీ చేసిన మార్కెటింగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటింగ్ అంటే నేను ఏం చెప్తానో తెలుసా? కచ్చా మ్యాంగో బైట్. ఈ కచ్చా మ్యాంగో బైట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి మాట్లాడుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక జిరాక్స్ మిషన్ లో ఒక మ్యాంగోని పెడితే బయటికి చాక్లెట్ రావడం ఏంటి అని మనం అనుకుంటాం, కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ జనాలకి ఎంత కనెక్ట్ అయిందో తెలుసా? ఈ కచ్చా మ్యాంగో బైట్ చాక్లెట్ ని 2004 లో స్టార్ట్ చేశారు, కానీ అప్పుడు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది చేయలేదు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ చాక్లెట్ అనేది కొంచెం స్టాగ్నెట్ అయిపోయింది. దాని తర్వాత 2005 లో ఈ చాక్లెట్ ఎలాగైనా ప్రమోట్ చేయాలి అని కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీకి వెళ్లి అడ్వర్టైజ్మెంట్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ జిరాక్స్ మిషన్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దానిని చూసి జనాలు బాగా కనెక్ట్ అవడంతో ఈ చాక్లెట్ కూడా సక్సెస్ అయింది. వీళ్ళ థర్డ్ స్ట్రాటజీ ఏంటి తెలుసా? ప్రైస్ ఇంక్రీజింగ్. అదేంటి? లాస్ట్ 30 years లో వీళ్ళ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అనేది 1 రూపీయే కదా మారింది, దానిని కూడా ప్రైస్ ఇంక్రీజ్ అంటారా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రీవియస్ గా 4 రూపీస్ కి వీళ్ళ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఎంత పెద్దది వచ్చేదో తెలుసా? 100 grams. కానీ ఇప్పుడు 5 రూపీస్ కి 100 కాదు, 80 కాదు, 60 కాదు, 55 grams మాత్రమే బిస్కెట్ వస్తుంది. దీనినే ష్రింక్ ఫ్లేషన్ అని అంటాం. ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ప్రైస్ పెరుగుతుంది అంటే ఆ ప్రొడక్ట్ ప్రైస్ ని పెంచితే దానిని ఇన్ఫ్లేషన్ అని అంటాం. కానీ అదే ప్రొడక్ట్ ని సేమ్ ప్రైస్ లో ఉంచి ఆ ప్రొడక్ట్ యొక్క సైజ్ అనేది తగ్గిస్తే దానిని ష్రింక్ ఫ్లేషన్ అని అంటాం. ఫ్రెండ్స్, వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని విన్నారు కదా, ఎలా అనిపించింది? సేమ్ ఇలానే మన వీడియోలో చాలా కేస్ స్టడీస్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ ని మరికొంతమందికి షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ప్రైజ్ ని మాత్రమే కంట్రోల్ గా ఉంచడం కోసం ఇన్ని చేస్తున్నారు కదా, మరి వీళ్ళ కాస్ట్ కంట్రోలింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందామా? మనం ఇంట్రోలోనే మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని. వీళ్ళు నెలకి 100 కోట్ల ప్యాకెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే అర్థం చేసుకోండి వీళ్ళకి ఎంత ఎక్కువ రా మెటీరియల్ అనేది యూజ్ అవుతుందో అని. సో అంత పెద్ద రా మెటీరియల్ అనేది బల్క్ ఆర్డర్ లో తీసుకుంటే ఖచ్చితంగా తక్కువే పడుతుంది. ఈ కంపెనీ ఎప్పుడైనా తక్కువ రా మెటీరియల్ గాని కొన్నదనుకోండి, అప్పుడు షాప్ కీపర్ దగ్గరికి వెళ్లి కొనాలి. కానీ ఎక్కువ రా మెటీరియల్ కొనాలి అంటే షాప్ కీపర్ కి ఎందుకు ఎక్స్ట్రాగా మనీ ఇవ్వాలి అని డైరెక్ట్ గా ఆ ప్రొడ్యూస్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి తక్కువ ప్రైస్ కి ఆ రా మెటీరియల్ ని కొంటూ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళ టెక్నాలజీలో కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉండేవాళ్ళు. మన దేశానికి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో 1947 నుంచి 48 లో మన దేశ ప్రజలు ఎక్కువగా ఈ పార్లేజీ ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తారు అని తెలిసి అప్పట్లో మన దేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓవెన్ ని తీసుకున్నారు. అది 250 feet లాంగ్. ఇలా వీళ్ళు ప్రొడక్ట్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, టెక్నాలజీ ఇలా ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫైనల్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ప్రొడక్ట్ ని డిస్ప్లే చేసేవాళ్ళు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఈ 5th స్ట్రాటజీ. మన దేశంలో 50 లక్షల షాప్స్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఒక్కటే, వీళ్ళ ప్రైస్. 2 రూపాయలకైనా, 5 రూపాయలకైనా, 10 రూపాయలకైనా, 20 రూపాయలకైనా, ఆఖరికి 50 రూపాయలకైనా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. సేమ్ ప్యాకెట్. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కావాలంటే 50 రూపీస్, ఒక్క పర్సనే తినాలి అంటే 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఈ 50 లక్షల షాప్స్ దగ్గరికి ఎలా వెళ్లేదో తెలుసా? మన దేశంలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి, కానీ వీళ్ళ ఫ్యాక్టరీస్ అనేవి వీళ్ళ మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 50 to 60 కిలోమీటర్స్ మాత్రమే దూరంగా ఉండేది. దీనితో వీళ్ళకి ట్రావెలింగ్ కాస్ట్ అనేది తక్కువగా అవడంతో వీళ్ళు మనీ అనేది ఎక్కువగా ఎర్న్ చేస్తారు. అండ్ దానితో పాటు వీళ్ళ ప్రొడక్ట్ ని స్టోరేజ్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. ఇలా వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇన్నోవేట్ చేసి మార్కెటింగ్ చేసి వీళ్ళ ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది ఏ మాత్రం చేంజ్ చేయకుండా చాలా తెలివిగా వీళ్ళ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని సక్సెస్ కి తీసుకొచ్చారు. ఈ కంపెనీ చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్
ని యూజ్ చేసింది, కాస్ట్ కంట్రోల్ చేసింది, షాప్ కీపర్ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్ గా రా మెటీరియల్ ని కొని మనీ కూడా సేవ్ చేసింది. అండ్ వీళ్ళు లో కాస్ట్ ప్రొడక్ట్ ని తయారు చేసేవాళ్ళు. ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా మార్కెటింగ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవుతారు. బహుశా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా బిజినెస్ చేసినా కూడా ఈ ఫార్ములా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇలా వీళ్ళు ఈ కంపెనీని కేవలం మన ఇండియాలోనే కాదు, యుఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా 100కు పైగా కంట్రీస్ లో బిజినెస్ ని చేస్తున్నారు. సేమ్ ఈ పార్లే కంపెనీ లాగే ఈ మ్యాగీ కేస్ స్టడీ కూడా వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇండియన్ మదర్స్ కి కనెక్ట్ అయ్యేలాగా అండ్ మన యూత్ కి ఎలాగైతే కనెక్ట్ అయ్యేలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేసి సక్సెస్ఫుల్ బిజినెస్ గా చేశారో ఈ కేస్ స్టడీలో ఉంది. వీలైతే ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.